ప్రతిరోజు ఉదయం సూర్యుడు రాకముందే మా ఇద్దరి స్నేహం ఆ గల్లీలో మొదలయ్యేదిరా. కొన్నిసార్లు నీ ఇంటి బయట బైక్ వేసుకుని నీకోసం నేను ఎదురుచూసేవాణ్ణి. ఇంకొన్నిసార్లు నువ్వొచ్చి నా తలుపు తట్టి నిద్రపోతున్న నన్ను లేపి మొహం కడిగించి మరీ బైక్ ఎక్కించుకుని ఆ సెంటర్కి తీసుకువెళ్లేవాడివి. ఆ గల్లీలో మన బైక్ మీద వెళ్తుంటే లోకమంతా మనకోసమే మాట్లాడుకునేదిరా. మన అడ్డా మీద కూర్చుంటే మన మాటల మధ్యలోకి రావడానికి ఎవడికీ ధైర్యం ఉండేది కాదు. వీళ్ళేంట్రా ఎప్పటికీ విడిపోరా అని అందరూ కుళ్ళుకునేలా ఉండేది మన బంధం. కానీ నా జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చిందిరా. ఆ ప్రేమే నిజం అనుకున్నాను. ఆ మాయలో పడి నా ప్రాణ స్నేహితుడిని పక్కన పెట్టాను. నువ్వు ఫోన్ చేస్తే తర్వాత మాట్లాడతాలే అని విసుక్కున్నాను. నువ్వు మా ఇంటి బయట గంటల తరబడి నా కోసం వెయిట్ చేస్తున్నా నేను మాత్రం తనతోనే ఫోన్లో కబుర్లు చెప్తూ నిన్ను పట్టించుకోలేదురా. అయినా నువ్వేమనుకున్నావురా, నా అశోక్ గాడు హ్యాపీగా ఉంటే చాలు అని మౌనంగా వెళ్ళిపోయేవాడివి. నీ కన్నీళ్లు అప్పుడు నాకు కనిపించలేదురా. అమ్మాయి ఇచ్చేది కేవలం శరీరం మీద ప్రేమ మాత్రమే అని. కానీ నువ్విచ్చేది నా ఆత్మ మీద ప్రేమని నాకప్పుడు తెలియలేదు. నా మీద నమ్మకంతో ఆ అమ్మాయి చేత నువ్వు రాఖీ కట్టించుకున్నావురా. నా కోసం తనని సొంత చెల్లిలా చూసుకున్నావు. మనమందరం కలిసి కార్లో ట్రిప్స్కి వెళ్దామని, పెళ్ళయ్యాక కూడా ఒకే ఫ్యామిలీలా ఉందామని నువ్వెన్ని కళ్ళకన్నావురా. కాని విధి ఆడిన వింత నాటకంలో ఆ ప్రేమ విడిపోయింది. ఆ పెయిన్ భరించలేక, నీకు సమాధానం చెప్పలేక ఈ గల్ఫ్ దేశానికి పారిపోయి వచ్చాన్రా. ఇక్కడి కువైట్ ఎడార్లో కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రతి కిలోమీటర్కి నీ జ్ఞాపకాలు నన్ను వేటాడుతున్నాయి. ఇక్కడ ఒంటరిగా ఏడుస్తూ నీకు కాల్ చేస్తే, రే అశోక్ ఏడవకురా, ఆ అమ్మాయి దగ్గర శరీరం ఒక్కటే లేదురా, కాని మన దగ్గర ప్రాణం ఉందిరా, నేనున్నాను కదరా అని నువ్వు వెక్కి వెక్కి ఏడ్చావు చూడు. అప్పుడు నా గుండె ముక్కలైపోయిందిరా. నువ్వు లేకుండా నేను ఉండలేనని తెలిసి కూడా నిన్ను ఒంటరిని చేసి వచ్చినందుకు నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాను. ఈ ఎడారి ఎండల కంటే నీ జ్ఞాపకాల సెగ నన్ను ఎక్కువ కాల్చేస్తోంది. నిజం చెప్పనా కుమార్, ఇక్కడ ఈ స్టీరింగ్ పట్టుకున్నప్పుడు రోడ్డు మీద వెళ్తున్న ప్రతి కారులోనూ మనం అనుకున్న ఆ ట్రిప్స్, ఆ నవ్వులు, నీ వైఫ్ నా వైఫ్ కలిసి వెళ్దామన్న ఆ మాటలు నాకు వినబడుతున్నాయిరా. పక్క సీటు వైపు చూస్తే ఖాళీగా ఉంది. అక్కడ నా పక్కన ఆ అమ్మాయి కాదురా, నా ప్రాణ స్నేహితుడు నువ్వుండాలి. ఈ ఎడారి ఇసుకలో నా కన్నీళ్లు కలిసిపోతున్నాయి తప్ప నీలా నా తల నిమిరి ఏడవుకురా అని చెప్పేవాడు ఒక్కడు లేడురా. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ ప్రాణం ఇక్కడే వదిలేద్దామని. కాని నీ దగ్గరకు వచ్చి ఆ చేతులు పట్టుకుని ఏడవాలన్న ఆశే నన్ను బ్రతికిస్తోంది. నువ్వు నా కోసం అక్కడ ఎన్ని కన్నీళ్లు కార్చావో, ఈరోజు నీకోసం నేనిక్కడ రక్తపు కన్నీరు కారుస్తున్నాన్రా. రే కుమార్, నీకు మాటిస్తున్నాన్రా, ఈ నరకం నాకు వద్దు, ఈ డబ్బులు నాకు వద్దు. ఇంకొక్క 3 నెలలురా, వచ్చే ఏడాది ఆరంభంలోనే నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. నీ కన్నీళ్లు తొడవడానికి కాదురా, ఈ ద్రోహిని క్షమించమని నీ కాళ్ల మీద పడి క్షమాపణ అడగడానికి నీ అశోక్ వస్తున్నాడ్రా. మళ్ళీ ఆ సెంటర్లో, అదే అడ్డాలో, అదే గల్లీలో మన బైక్ మీద మన సామ్రాజ్యాన్ని మొదలు పెడదాం. అప్పుడు మనల్ని విడదీయటం ఆ దేవుడి వల్ల కూడా కాదురారా. లోకానికి ఒక్కటే చెప్తున్నాను, శరీరాలు కలిస్తే వచ్చే ప్రేమ కొన్ని రోజులే ఉంటుంది, కాని ఆత్మలు కలిస్తే వచ్చే స్నేహం మరణం వరకు ఉంటుంది. ప్రేమ విడిపోవచ్చు, కాని ప్రాణ స్నేహితుడు ఓడిపోనివ్వడు. శరీరం కలిస్తే ప్రేమ, ఆత్మ కలిస్తే స్నేహం. ప్రేమ అనే మాయలో పడి ప్రాణ స్నేహితుడిని ఎప్పుడూ తక్కువ చేయకండి. ఎందుకంటే ఆ ప్రేమే మనల్ని వదిలేసినప్పుడు మళ్లీ మనల్ని భుజం మీద ఎక్కించుకునేది ఆ స్నేహితుడే. నెక్స్ట్ ఇయర్ నా కుమార్ దగ్గరికి వెళ్తున్నాను. మీ జీవితంలో కూడా ఇలాంటి గ్రేట్ ఫ్రెండ్ ఉంటే వాళ్ల పేరు కామెంట్ చేయండి. వాడే నీ అసలైన ఆస్తిరా.